హలో ఎవ్రీవన్, టుడే విల్ డిస్కస్ విత్ 70 years ఓల్డ్ మేల్ పేషెంట్. ఈ రోజు మనం ఒక 70 సంవత్సరాల ఓల్డ్ వృద్ధుడి గురించి డిస్కస్ చేసుకుందాం. 70 years ఓల్డ్ పేషెంట్ సడన్ గా కడుపు నొప్పి అని వచ్చారు హాస్పిటల్ కి. దాంతో పాటు వీక్నెస్, బరువు తగ్గిపోవడం, జ్వరం. ఈ పేషెంట్ కి గంట సేపు హిస్టరీ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈయనకి నెల నుంచి జ్వరము, దగ్గు, తెమడ, బరువు తగ్గిపోవడం, ఎడమవైపు ఛాతి నొప్పి. ఎక్స్రే తీస్తే ఎడమవైపు మొత్తం మీరు ఎక్స్రే లో చూడొచ్చు. ఎడమవైపు ఊపిరితిత్తులు మరియు చెస్ట్ వాల్ మధ్యలో నీళ్ళు చేరుకుపోవడం వల్ల పేషెంట్ కి ఎడమవైపు ఊపిరితిత్తులు మొత్తం వీక్ అయిపోయి పాడైపోవడం జరిగింది. ఈ పేషెంట్ నెల ముందు నుంచి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ దగ్గు, తెమడ అంటే మన ఏరియాలో చాలా మంది పేషెంట్స్ కి దగ్గు, తెమడ, జ్వరము, వీక్నెస్ ఉన్నప్పటికీ పొలంకి వెళ్తారు, బీడీ సిగరెట్లు తాగుతారు అనుకోండి నార్మల్ దగ్గు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పేషెంట్ ఎడమవైపు ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయింది. సో దగ్గు, దమ్ము అనేది నార్మల్, కానీ మెయిన్ కంప్లైంట్ అబ్డమిన్ పెయిన్. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి టీబీ వచ్చి బరువు తగ్గిపోయి కొన్నిసార్లు క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి చాలా మంది ఓల్డ్ పేషెంట్ లో దగ్గు, తెమటను నెగ్లెక్ట్ చేయడం, ఏముంది నార్మల్ అనుకోవడం, దాని వల్ల రోగము ఎర్లీ స్టేజ్ లో ట్రీట్ చేయాల్సింది లేట్ స్టేజ్ లో వచ్చి పేషెంట్ కి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పేషెంట్ ని మేము వెంటనే ఐసీయూలో తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టి ఎడమ వైపు ఎక్కడైతే నీళ్ళు చేరుకుపోయిందో ఆ నీళ్ళలో ట్యూబ్ వేసి నీళ్ళను తీసి లంగ్ ఎక్స్పాండ్ అయ్యాయన్నమాట. అంటే ఇంటిని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు ఎప్పుడైతే నీళ్ళు చేరుకుపోవడం వల్ల మూసుకుపోయినాయో అవి నార్మల్ గా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ నార్మల్ సాధారణ స్థితికి రావడం జరిగింది. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ మీరు వీడియోలో చూడొచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా 90% నుంచి 100% పెరిగి బీపీ కూడా ఎక్కువ ఉంది. అంటే కొంచెం పేషెంట్ కి స్ట్రెస్ లో ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. అంటే మెడికల్ స్ట్రెస్ కానీ రోగం వల్ల స్ట్రెస్ లో బీపీ పెరుగుతుంది. చాలా మంది హాస్పిటల్లో పేషెంట్లు బీపీ ఉందని చెప్పి పెద్ద పెద్ద మందులు ఇచ్చేస్తారు. కానీ అది కాదు. ఈయన బీపీ లేకుంటే వచ్చినప్పుడు బీపీ కూడా 170-100 ఉండే. కానీ ఈ అండర్లైన్ డిసీజ్ ట్రీట్ చేయడం వల్ల పరంగా హైపాక్సియా తగ్గడం వల్ల కూడా బీపీ తగ్గిపోయింది. సో ఇలాంటి పేషెంట్ ని మేము ట్యూబ్ వేసి నీళ్ళు తీసి ట్రీట్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 100%, రూమ్ ఎయిర్ లో 100% మెయింటైన్ చేస్తాడు. ఈ పేషెంట్ కి మీరు చూస్తే ఈ బ్యాగ్ లో ఎల్లో స్టాక్ లో ఇది టీబీ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ కి నెగ్లెక్ట్ చేయకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టీబీ, లంగ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి వాళ్ళను కొంచెం దగ్గు ఉన్నా గానీ, దగ్గు తెమడం ఉన్నా గానీ, ఆకలి తగ్గిపోవడం గానీ, లేదా దమ్ము ఉన్నా గానీ నెగ్లెక్ట్ చేయకుండా కనీసం సింపుల్ ఒక ఎక్స్రే చేయించుకుంటే, సింపుల్ ఎక్స్రే స్క్రీనింగ్ చేయించుకుంటే అందులో మనకు ఏముందో అర్థమైపోతుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా టైం కి ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ చేసుకోండి, ప్రాణాలను కాపాడుకోండి.